నమస్కారం. నా పేరు ఝాన్సీ రాణి. సో ఇప్పుడు ఏమైందంటే మనం ఈరోజు ఈ బాకీ కార్డ్ నిర్వహించుకోవడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి రాహుల్ గాంధీ గారు చిక్కట్పల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మనందరికీ ఏం చెప్పిండు, 2 నెలలు మీ పుస్తకాలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, అది కూడా కేవలం ఏడాది తిరిగే లోపే ఇస్తామని చెప్పి అబద్ధమైన వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఎక్కడ పోయిన ఈరోజు రాహుల్ గాంధీ రిజర్వేషన్స్ పోతున్నాయి అని చెప్పేసి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్న తన పార్టీ ఏ రకంగా రిజర్వేషన్స్ ని తుంగలోకి తొక్కుతుందన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాడు? అది జరిగిన కొన్ని రోజుల తర్వాత ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి ఆ డిక్లరేషన్ లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి చట్టబద్ధత కలిగిస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అదే యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది కదా, మళ్ళీ గ్రూప్ 1లో ఏ రకంగా మీరు యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహించారు? ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి గ్రూప్ 1 ఎగ్జామ్ లో? రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైలేట్ అయింది. గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ కి మీరు ఎగ్జామ్స్ నిర్వహించుకుంటా మీరు ఈరోజు వినతి పత్రాలు ఇచ్చుకుంటా పోతుంటే మేము నిరుద్యోగులం, మేము సోయిలనలం కాదు, మేము మీలాకేం తెలివి తక్కువ దద్దమలం కాదు, మాకు అన్ని రకాలుగా అర్థమవుతుంది ఎవరు ఏం చేస్తున్నారు మాకు అనేది. మిత్రులారా, మనమందరం గట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకల్ బాడీస్ లోనే కానీ వచ్చే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కానీ కాంగ్రెస్ పార్టీని ఓడిపోయే దిశగానే మన ప్రచారం చేద్దాం. మన ఉద్యోగాలను మనం సాధించుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్ కి ముందు రాహుల్ గాంధీ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో చెప్పిండు. మళ్ళీ మన కోచింగ్ సెంటర్స్ దగ్గరికి, మన స్టడీ హాల్స్ దగ్గరికి వచ్చి మనల్ని మభ్యపెట్టి ఓట్ల ప్రచారానికి తీసుకుపోవడం జరిగింది. సో ఇక్కడ ఏమైతుందంటే రేవంత్ రెడ్డి గారు రావచ్చు, మనకి ఆయన అన్ని చెప్పి పార్టీలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవచ్చు, కానీ మనకి ఎవరైనా ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తుంటే మనని పేడ అట్లీస్ట్ అనడం, మనం ఆ పార్టీ ఈ పార్టీ ట్రాప్లలో ఉన్నామని చెప్పడం, ఆ పార్టీ కార్యకర్తమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఉద్యోగాలు చేయాల్సిన మనము ఉద్యమాల బాట పట్టినాం. పెన్ను పేపర్ పట్టుకోవాల్సిన మనము పిటిషన్ పేపర్లు పట్టుకొని కోట్ల చుట్టూ ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్ల పొంటి దిగాల్సిన పరిస్థితి మనకు ఎందుకు ఏర్పడ్డది? అందుకనే మనం ఇంతవరకు చదువుకుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి, మన సత్తా ఏందో చూపించాలి. కాంగ్రెస్ పార్టీని అసలు జన్మలో నమ్మొద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.